నేటి దినమున మనము 55వ కీర్తన ధ్యానం చేసుకుందాం. దేవా, చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపమునకు విముఖుడివై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరముము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు. అగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయం నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నది. మహాభయం నన్ను ముంచివేసిను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండినే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందనే అనుకుంటుంది. పట్టణంలో బలత్కార కలహములు జరుగుట నేను చూచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయి వారిని నిర్మూలన చేయము. వారి నాలుకలు ఛేదించుము. రాత్రిం పగళ్ళు వారు పట్టణం ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడువు, నా పరిచయుడు. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవములకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరములకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులే గాని వారి పాతాళములకు దిగిపోవురుగాక. చెడుతనము వారి నివాసముల్లోనూ వారి అంతరంగమునందునూ ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు. అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణంను విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా నున్న వారికి వారు బలత్కారం చేయుదురు. తాము చేసిన నిబంధన అతిక్రమింతులు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగానున్నవి. అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. అయితే అవి బరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మికించి ఉన్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ మనం చివర 3 వచనాలను కనుక చూస్తే వారి నోటి మాటలు ఎలా ఉన్నాయమ్మా? వెన్నవలే మృదువుగా ఉన్నవి. అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. అయితే అవి వరదీసిన కత్తులే. ఈ యొక్క సందర్భం అంతటిని మనము ఏదేను వనంలో చూస్తే ఇక్కడ మృదువైన మాటలతో నునుపైనటువంటి విధానముతో మోసపరిచినటువంటి సర్పాన్ని మనం గమనించాలి. అలాగే ఈ పై వచనాలన్నింటినీ కూడా చూస్తే హవ్వ ఆదాములు ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించాలి. ఒకసారి నేను చదువుతాను, చూడండి. దేవా, కరుణింపుము. 55 కదా. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు. నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. మరి దావీదు గారు రాసినటువంటి యొక్క కీర్తనాకారుడు చెప్తున్న విధానము ఎలా అంటే, అయ్యా, నాతో ఉన్నటువంటి వారు, నా చుట్టూ ఉన్నటువంటి వారు నాకు శత్రువులై ఉన్నారు. నా ప్రార్థన విను దేవా.
నా ప్రార్థన వినకుండా విముఖుడవై ఉండవద్దు. నేను బహు చిక్కబడిన వాడుగా ఉన్నాను. నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. అంటే నేను విన్నవించుకునే సమస్తము నువ్వు వినయ్యా, దానికి తగ్గ విధమైనటువంటి మాటను సెలవి నాకు. నేను నీ యొక్క బిడ్డగా ఈ లోకములో నేను వర్ధిల్లుటకై నాకు అవసరమైన జ్ఞానమును దయచేయి అన్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. మరి నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఇమ్ము. నేనేమైతే మాట్లాడుతూ ఉన్నానో నాకు సమాధానం చెప్పు దేవా, ఉత్తరం అయ్యా. ఎందుకంటే నీవు మాట చెప్పకుండా నేను ఏది చేసినా కూడా అది నాకు వ్యతిరేకమే అవుతుంది. కనుక కీర్తనాకారుడు దేవుణ్ణి సమాధానం ఇమ్మని అడుగుతూ ఉన్నాడు అనమాట. అడుగుతూ ఏమంటున్నాడు చూడండి, శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. అయ్యా, నాకు కలిగినటువంటి బలాత్కారం అంటే నన్ను బంధించేవారు కావచ్చు, నన్ను పట్టుకోవాలనుకునేవారు కావచ్చు, నన్ను హింసించాలనుకునేవారు కావచ్చు, నన్ను బాధించేవారు కావచ్చు, వారు వస్తున్నటువంటి ఆ శబ్దము కావచ్చు, వారి మాటల అలికిడి కావచ్చు, ఈ సమస్తము కూడా నాలో ఎలా ఉన్నాయంటే నాకు విశ్రాంతి లేకుండా, అంటే ఒక్క క్షణము కూడా నాకు విశ్రాంతి లేకుండా నేను మూలిగేంతగా భయపడేంతగా నన్ను వేధిస్తూ ఉన్నాయి. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుతున్నారు. అంటే నా మీద దోషం మోపుతున్నారు. అది దోషం అంటే ఏది? అరే నువ్వు ఈ పని చేసావు కాబట్టి నీకు పాపం కలిగింది, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు పాపం కలిగింది, నువ్వు పాపాత్ముడివి అంటూ ఇంకా కోపము గలవారే ఆగ్రహము గలవారే హింసిస్తూ ఉన్నారనమాట. మరి హింసిస్తూ ఉంటే ఆయన ఎలా బాధపడుతున్నాడు చూడండి. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేసెను. ఇది మన జీవితమే. కీర్తనాకారుడు ఆయన యొక్క ఆ అనుభవాన్ని రాసినా కూడా ఇది మన జీవితాంతా మనం పోల్చుకోవాలి. కొన్ని కష్టాలు మనల్ని బాధిస్తాయి, కొన్ని ఇబ్బందులు మనల్ని మభ్యపెడతాయి. అంటే మభ్యపెట్టడం దేనికంటే నేను అంటే చనిపోతే బాగుండు, ఈ లోకాన్ని విడిచేస్తే బాగుండు, ఎందుకంటే నేను భరించలేకపోతున్నాను ఈ బాధలు, ఈ కష్టం అనేటటువంటి విధానాన్ని కలుగు చేసే రీతిగా మన చుట్టూ కూడా ఇవి మనల్ని రాజ్యమేలుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ యొక్క విధానాన్ని మనము జయించేవారుగా ఉండాలి. కీర్తనాకారుడు కూడా అదే అంటూ ఉన్నాడు. ఏమని? నా గుండె నాలో వేదన పడుచున్నది, అలాగే మరణ భయము నాలో పుట్టుచున్నది. అయ్యా, గుండెమో వేదన బరువెక్కిపోయింది, మరణ భయం, ఎందుకు నేను చనిపోతే పోద్ది, లేకపోతే వీళ్ళే నన్ను చంపేస్తారేమో అనేటటువంటి మరణ భయము నాలో పుట్టుచున్నది. అందువలన నాకు దిగులును వణుకును నాకు కలుగుచూ ఉన్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. భయం మనల్ని, ప్రతి ఒక్క మనిషిని కూడా ఆవరించి భయపెట్టేది ఏదైనా ఉంది అంటే అది భయమే. అది భయం కాబట్టే భయపెడుతుంది మనిషి. కాబట్టి నరుడు ధైర్యంగా ఉండాలి. మన కళ్ళ ముందు కనపడే సమస్తమును చూసి భయపడి దేవునికి దూరం అయిపోతాం. కానీ దేవునికి మాత్రమే భయపడేవారుగా ఉంటే సమస్తాన్ని గెలవగలిగిన వారుగా మనం ఉంటాం. అర్థమైందా? కీర్తనాకారుడు అదే చెప్తున్నాడు, ఇంతటి భయం నాకు కలుగుతుందయ్యా, ఒకవేళ నాకు గనుక గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. ఈ మాట చాలా మందిలో ఉంటుంది. అందరినీ విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుతాను, ప్రశాంతంగా నేను ఉండిపోతాను, ఎవరితో నాకు సంబంధం లేదు, నేను ఒంటరిగా బ్రతికేస్తాను అనే ఆలోచన చాలా మందిలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. అంటే వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి ఈ యొక్క ఆలోచన వస్తూ ఉంటుంది. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని, పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందునే అని అనుకుంటుంది. పట్టణంలో ఏముందమ్మా? బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.
మరి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు ఏమని, అయ్యా పట్టణములలో బలాత్కారము కలహము జరుగుట నేను చూస్తూ ఉన్నాను. ప్రభువా అట్టి పనులు చేయి వారిని నిర్మూలము చేయి, అలాగే వారి నాలుకలను ఛేదించు. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుతూ ఉన్నారు. పాపము చెడుతనము దానిలో జరుగుతూ ఉన్నవి. ఇవన్నిటిని చూస్తూ అలాగే వణుకు భయము ప్రాణభయము కలిగి నేను ఉండలేకపోతున్నాను. ఒకవేళ నేను గనక నాకు గనక గువ్వ వలె అంటే పక్షి వలె రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేదనయ్యా. అలాగే త్వరపడి దూరముగా పోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించదను అని అనుకుంటేను. మరి అంటే ఈ యొక్క బంధాలు బాంధవ్యాలు వీటన్నిటి నుండి దూరంగా వెళ్ళిపోయి ఒక పక్షి వలె అరణ్యంలో హ్యాపీగా నేను జీవించగలనయ్యా. ఎందుకంటే నా చుట్టూ ఉన్నవన్నీ కూడా ఎలాంటివి ఉన్నాయమ్మా, ఏమేమి ఉన్నాయి అంటున్నాడు, చెడుతనము పాపము అలాగే బలాత్కారము కలహములు ఉన్నవి. మరి వీటన్నిటి నుంచి నేను దూరంగా వెళ్తా కదా ప్రభువా, నాకు గనక రెక్కలుంటే. అంటే ఇక్కడ రెక్కలు అంటే అర్థం ఏంటంటే వెళ్ళగలిగిన నాకు అవకాశం ఉంటే అని అర్థం. అంటే చాలామంది వెళ్ళాలి అంటే మనం చాలామంది చూస్తుంటాం పాపం, చాలా దూర ప్రాంతాల నుంచి వదిలేసి, అంటే ఏ కారణాలైనా కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అంటే అప్పుల బాధలు కావచ్చు, లేకపోతే బంధువులతో పడక ఇబ్బందులు పడి అలాంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే పిల్లలు చెడుతనం వలన ఆ ఊరికి వారు శత్రువులయ్యి ఆ ఊరు విడిచి వెళ్ళిపోయే విధానం కావచ్చు. ఏదేమైనా వారు ఒంటరిగా ఏదో ఒక చోట జీవించాలి అని జీవిస్తుంటారు కదా, అవునా కదా? అంటే అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడొకప్పుడు ఆ యొక్క ఆలోచన వచ్చే విధంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? కాబట్టి కూర్చోండి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించి వాడు శత్రువు కాదు. ఎవరు కాదమ్మా? శత్రువు కాదు. ఒకవేళ శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. శత్రువు అనుకో, అరే వాడికి ఏం తెలుసు నా గురించి అని పోతే పోయిందిలే అని అనుకున్నాను. కానీ నా గురించి తెలిసి నాతో ఉంటూ ఓకేనా, నాతో తిరిగినటువంటి వారే నన్ను ఆ రీతిగా చూస్తున్నారయ్యా అన్నటువంటి విధానాన్ని ఆయన చెప్తున్నాడు. నన్ను దూషించువాడు శత్రువు కాదు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాదు. అంటే నన్ను గెలవాలి అనుకున్నవాడు, మిట్టిపడువాడు అంటే నన్ను గెలవాలనుకున్నవాడు నా మీద పగబట్టినవాడు కాదు. అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చు. అంటే నా మీద ఎవరికైనా ద్వేషం ఉంది, వాడు నా శత్రువు అయితే ఎందుకులే వాడి జోలికి వెళ్ళటం అని నేను దాక్కుంటాను. కానీ వాడు నా స్నేహితుడై ఉండి వాడి హృదయంలో నా మీద ద్వేషం ఉంటే నేను ఎలా దాక్కోగలుగుతాను? అర్థమైందా? అలాగా చెప్తున్నాను అనమాట. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. మధురమైన గోష్ఠి అంటే మంచి మాటలు మాట్లాడుకున్నవారు. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారం. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమందును ఉన్నది. నేను మొదట చెప్పాను, ఏదేను వనంలో ఉన్నటువంటి విధానాన్ని సరిపోల్చుకుందాం. ఇక్కడ సర్పము పలికిన మాటలు మృదువుగా, నూనె వంటి చమురు వంటి నునుపైనవిగా ఉన్నాయి. ఎవరికి ఎట్లా ఉంది? ఎవరికి ఉన్నాయి అట్లా? అవ్వకున్నాయి. కాబట్టి అవ్వ ఏం చేస్తుంది? పండ్లు కోసింది. ఇక్కడ ఆదాము గారి మాటలుగా మనం చెప్పుకుందాం. అంటే దూషించిన అనే విధానాన్ని నేను ఆజ్ఞాతిక్రమం చేయటానికి అన్నట్టుగా చూద్దాం. నన్ను ఆజ్ఞాతిక్రమము చేయించిన వారు నా శత్రువు కాదు. శత్రువైన ఎడల నేను దాన్ని తాకకుండును. ఓకేనా? అలాగే నా మీద
మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాదు. అంటే ఆ పండ్లు తీసుకొచ్చి తిను అని బలవంతం చేసిందేమో, మేబీ చేసిందో లేదో, అది చేసింది కాదు, చేసి ఉంటారేమో. మళ్ళీ చేసింది అనగానే మన మీ అందరి మనోభావాలు దెబ్బతింటాయేమో. ఓకేమా, అంటే ఇది జస్ట్ ఒక కంపారిజన్ లాగా అనమాట. ఈ కంపారిజన్ ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఇంట్లోనే ఉంటారు, అంటే వారికి పాపం తెలుసో తెలియకో. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు సమస్తము అన్ని పూర్తిగా అందరికీ తెలియాలని రూల్ ఉందా? లేదు. కొన్ని తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. తెలియని వాటిని బట్టి తెలుసుకున్న వాటిని కూడా, అంటే తెలుసుకున్నవి ఒక విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి చెప్పే విధానం మార్చుకోవచ్చు. అర్థమవుతుందా? వివరించే విధానం కూడా మార్పు చెందవచ్చు. కనుక ఈలాగున మన పక్కనే ఉండేటటువంటి విధానాన్ని మనం గమనించాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఒకవేళ ఈ మాటలు చెప్పిన వాళ్ళు కనుక పగవాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అమ్మ వాడు ఏదో చేయటానికి చేస్తుంటాడులే కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. శత్రువైన వాడు అనుకో, వాడితో నాకెందుకులే, వాడు చెప్పిన మాట నేను వినేదేముందిలే అని తప్పించుకోవచ్చు. కానీ మన పక్కనే ఉండేవారే అయితే, అంటే ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం బాగా గమనించాలి. ద్వేషించమని నేను చెప్పట్లా, వారిని ద్వేషించండి, వారికి దూరంగా ఉండండి, వారిని మీ శత్రువులుగా చూడండి అని నేను చెప్పట్లా. ఏ ఉద్దేశంతో నేను చెప్తున్నానో కంటిన్యూషన్లో వచ్చింది. తొందరపడి ఆలోచనని, డెసిషన్ని తీసుకోవాలండి. ఓకేనా? చూడండి, ఎందుకంటే నన్ను దూషించువాడు అంటే ఇక్కడ ఏంటంటే మనల్ని దారి మళ్లించేవాడు శత్రువు కాదు. శత్రువు అయిన ఎలా మనం జాగ్రత్త పడేవాడు, మన మీద గెలవాలనుకునేవాడు మన ఏదో పగబట్టిన వాడు కాదు. ఒకవేళ పగబట్టిన వాడే అయితే కనుక మనం ఏం చేస్తాం? వీటితో నాకెందుకు లేదని చెప్పి పక్కకి వెళ్ళిపోతాం. ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఎవరో కాదు, ఎవరు? ఆదాము. అంటే ఆదాము మనసులో అనుకుంటున్నాడు అనుకుందాం, అరే ఆ పండ్లు తీసుకొచ్చు. ఈ పని చేసింది ఎవరో శత్రువు అయితే నేను తినకుండా ఉండేవాడిని. అవునా? ఎవరో పగవాడైతే వద్దని విసిరేసేవాడిని. కానీ ఈ పని చేసింది ఎవరు? నా సహకారివి. అంటే ఎవరు? ఏమని అర్థం? నా సహధర్మచారిణివి. అంటే వారిద్దరి భాషలో అయితే. ఓకేనా? అలాగే నా చెలికాడవు, నా పరిచయుడు. వారిద్దరికి పరిచయం ఉందా లేదా? వారిద్దరు చెలికాడలే కదా, అవునా? మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు, అంటే మధురమైన మాటలు మనం కూర్చొని మాట్లాడుకున్నవారు. అలాగే ఉత్సవమునకు వెళ్ళేటటువంటి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. అంటే ఈ సందర్భం మనది, ఎందుకంటే వారు దేవుని సన్నిధికి వెళ్ళేవారు, మనం దేవుని మందిరానికి వెళ్తాం. అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. మనకు దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా తెలియాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఆయన ఆజ్ఞలు, కట్టడలు సమస్తము కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన వారం మనం. అర్థమైందా? పిన్నీస్ ఎంతమందికి తెలుసమ్మా? అందరికి పిన్నీస్ తెలుసు కదా, తెలుసా లేదా? అక్కడ పిన్నీస్ని ఓపెన్ చేసి ఆడ పడేసామనుకో, దాన్ని చూడగానే దీని మీద కాలేస్తే గుచ్చుకుంటుంది అనేటటువంటి ఆలోచన ఎంతమందికి వస్తుంది? దాని గురించి తెలిసిన అందరికీ వస్తుంది. అసలు దాని వాడకమే తెలియదు ఎవరికన్నా. ఒకరున్నారు అనుకున్నాం, అదేంటో తెలియదు, గుచ్చుకోదో తెలియదు, ఒక వస్తువుగా చూశారు, వారికి అది గుచ్చుకుంటుందని తెలియదు కదా. అడుగేసినప్పుడు ఏం జరుగుద్ది? వారికి గుచ్చుకుంటుందిగా, వారు బాధించబడతారుగా, అవునా కదా? ఇప్పుడు గుచ్చుకుంటుంది అని తెలిసిన వారేమో అడుగయ్యరు, కానీ దానితో ఉన్న ఉపయోగాలు తెలిసిన వారు ఏం చేస్తారు? తీసి భద్రపరుచుకుంటారు. అవునా? ఇప్పుడు గమనించండి, రోడ్డు మీద మనం వెళ్ళే దారిలో ముళ్ళుంటాయి, అలాగే పిన్నీసులు కూడా ఉన్నాయి అనుకుందాం. ఊరక రెండు గుచ్చుకునేయే. గమనించండి, రెండు కూడా గుచ్చుకొని బాధించేవి. మీరు అదే త్రోవను వెళ్తూ ఉన్నారు, మీరు అక్కడ ఏం చేస్తారు? ఆ దారిలో ఉన్నటువంటి ముళ్ళనేమో తీసి పక్కన పడేస్తారు, ఆడున్నటువంటి పిన్నీసుల్ని తీసుకొని జాగ్రత్త పరుచుకుంటారా లేదా? జాగ్రత్త చేసుకుంటామా లేదా? దేనికో దానికి ఉపయోగపడుతుందని. అవునా? అంటే ఏంటి అక్కడ అర్థం? దేవుని యొక్క లేఖనాన్ని పూర్తిగా కనుక నువ్వు తెలుసుకోగలిగితే, అందు ఉన్నటువంటి అంటే మర్మమైన విషయమును నువ్వు తెలుసుకోగలిగితే,
నీవు దానిని ఉపయోగించుకునే విధంగా దేవుడు నీకు తెలియపరుస్తాడు. అర్థమవుతుందా? మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఒకవేళ మనం అలా తెలుసుకోలేని వారుగా మనం ఉంటే కనుక మరణము అకస్మాత్తుగా వచ్చును. పిన్నిస్ గుచ్చేసుకుంది అనుకో, సెప్టిక్ అయితే మరణానికి గురవరా? మరణము అకస్మాత్తుగా వచ్చును. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు. మరి ఆదాము అవ్వలు సజీవులుగా ఉండగానే మరణాన్ని తెచ్చుకొని పాతాళానికి వెళ్ళిపోవాలా? అంటే వెళ్ళిపోయారంటే నెట్టివేశారని కాదు నా ఉద్దేశం. మరణము సంప్రాప్తమైందంటే వారు పాతాళానికి వెళ్ళేవారనే కదా అర్థం. అవునా? చెడుతనము వారి నివాసములలో అలాగే వారి అంతరంగమందు ఉన్నది. ఏంటి అక్కడ చెడుతనము? ఆజ్ఞను అతిక్రమించటం, అంతరంగమందు. ఎందుకంటే ఒకటి ఇక్కడ చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఆదామా నువ్వు చేసిన పని ఏంటి అని దేవుడు అడిగినప్పుడు, అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించు, నేను చూశాను, గుర్తించలేక గమకం తినేశానయ్యా, నన్ను క్షమించు అంటే ఆ ఇంకొక దారి తీసుకునేది దేవుని యొక్క ఆలోచన. అలా కాకుండా నేనేదో ఒంటరిగా ఉన్నా అని చెప్పి నాకు తోడుగా ఉంటుందని ఏమనిచ్చావు కదా, ఈ స్త్రీ ఇచ్చింది నేను తిన్నాను అంటే వెంటనే స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ నన్ను సర్పం మోసపుచ్చింది అనకుండా నా బుద్ధి గడ్డి తినిందయ్యా, ఒక్కర నేను తొందరపడిపోయాను, నన్ను క్షమించు ప్రభువా అని గనక అనగలిగింది అనుకో, ఈ రోజున మనకు క్షమ దొరికినప్పుడు ఆ రోజున వాళ్ళకి దొరకదమ్మా. దొరికేదా? దొరకదా? కానీ వారి అంతరంగం మంది ఏముంది? డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంది. ఏంటిది అది? ఏ డిగ్రీ సర్టిఫికేట్ అది? కవరింగ్ మాస్టర్స్. మన డిగ్రీ ఆడ కూడా ఉంది, ఆడ నుంచే వచ్చింది మనకు కూడా. ఏం చేశాడు? ఆదామా నువ్వు చేసిన పని ఏంటంటే, నేనేం చేయలేదు ప్రభువా, ఆమె ఇచ్చింది నేను తిన్నా. నువ్వేందమ్మా చేసిందంటే, నాకేం తెలియదు ప్రభువా, సర్పం నన్ను మోసం చేసింది. మరి అంతరంగం మంది ఏముంది? తప్పించుకోవాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నది, చెడుతనము ఉన్నది. అర్థమైందా? ఇది ఏదైనా వనంలో ఉన్నటువంటి విధానం. అయితే చూడండి, ఇక్కడ నుంచి 16 నుంచి. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా ఉన్నవారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు మన పక్కన ఉన్న వారిలే అలా చెప్తుంటే, మనకు పూర్తిగా తెలియకపోతే, మనము తప్పుదారిలోకి వెళ్ళిపోతే మరి పరిస్థితి ఏంటి? అందుకనే కీర్తనాకారుడు ఏమంటాడమ్మా, అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నాను. సర్పం వచ్చేముంది, ఇది నిజమా అనగానే నువ్వు చావనే చావమంటే నీకు ఆ డౌట్ వచ్చేసింది, నువ్వు చావు అని తింటే దేవుడిని అడిగితే నీకు సమాధానం చెప్పడా? ఏమ్మా, వారు పిలిస్తే వెంటనే పలుకుతాడు కదా దేవుడు. తండ్రి అనగానే చెప్పు అవ్వా అని దేవుడు అడిగాడు అనుకోండి, ఏంటో చెప్పని. అయ్యా ఇదిగో ఈ పండు తింటే మేము చనిపోమంట కదా, ఆ సర్పం చెప్తుంది నిజమేనా అని అడిగితే దేవుడు సమాధానం చెప్పడా? చెప్తాడో లేదా? ఏమ్మా, చెప్తాడు. కానీ అది మనకొద్దు. మనకు ఎప్పుడు కూడా సొంత పెత్తనం మనకి ఇష్టం, పక్కన వాళ్ళ సలహాలు మనకొద్దు. ఎందుకంటే రేపు మనం ఏదైనా పని చేసామనుకో, నేను చెప్పాను కాబట్టి నువ్వు చేసావు కాబట్టి నీకు వచ్చింది అంటారు. దేవుని సలహా అడుగు. అడుగుడి మీకు ఇయ్యబడినన్న దేవుడు, వెదుకుడి మీకు దొరకనన్న దేవుడు, తట్టుడి మీకు తీయబడిన దేవుడు. నిజముగా మొరపెడితే ఉత్తరం ఇవ్వనని చెప్పాడా? ఇస్తానని చెప్పాడా? ఉత్తరం ఇస్తానన్నాడు. అంతేకాదు ఇంకా ఏం చెప్తా అన్నాడు?
నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు బోధిస్తా అన్నాడు. అవునా? మరి కాబట్టి మనం కూడా ఒక విధానంలో దేవుని ఆరాధించే విధానంలో ఒక డౌట్ వచ్చింది మనకు. ఏమా డౌట్ రాగానే వెంటనే మనము దేవుని దగ్గర మోకరిల్లి, అయ్యా ఇదిగో ఇలాగా నాకు అనిపించింది, ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఒకవేళ నా స్వంత ఆలోచనతో కనుక నేను ఆ పని చేశానా, అది నీకు వ్యతిరేకమైనది అయితే నేను తట్టుకోలేను ప్రభువా, కనుక నాకు ఉత్తరం ఇయ్యా అని నీవు అడిగితే చెప్పడా? చెప్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు ఏమని, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, ఆయనే నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అర్థమైందా? నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాలేదు, నన్నేమి చేయలేదు. ఎందుకంటే సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. అర్థమైందా? వారికి తగ్గ ఆలోచన దేవుడు వారికి ఇచ్చేసి నన్ను రక్షించుకున్నాడు. ఎందుకంటే పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారి విషయమై, తనకు భయపడిన వారి విషయమై ఉత్తరం ఇస్తున్నాడు. అర్థమైందా? ఏమని? తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. అర్థమైందా? ఇది ఎక్కడ మీకు అర్థమైందా? మీకు చెప్పింది ఏంటంటే, మనకి ఎవరితో అన్న బాధ, ఒకరి వల్ల బాధ కలిగింది అనుకో, వెంటనే మనం దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు ఏమని, వారికి మారు మనస్సు లేదు, వారు నాకు అంటే దేవునికి భయపడేవారు కాదు, వారిలో సమాధానం లేదు, వారిలో బలాత్కారం ఉన్నది, వారు నిబంధనను అతిక్రమించేవారు, కాబట్టి వారి జోలికి నువ్వు వెళ్ళద్దు అని సమాధాన పరిచే దేవుడై ఉన్నాడు. అర్థమైందా? ఎందుకంటే వారి నోటి మాటలు ఎలా ఉన్నాయమ్మా? వెన్నవలే మృదువుగా ఉంటాయి. అర్థమైందా? ఏముంది, ఆదివారం చర్చికి వెళ్తేనే దేవుడా? మనసులో అనుకుంటే దేవుడు కాదా? పొద్దున లేదు, కొన్ని చోట్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సర్వీసులు జరుగుతుంటాయి. మన ఒళ్ళు బద్ధకముతో ఈ సర్వీస్కి వెళ్ళలేములే, మధ్యాహ్నం వెళ్దాం, మధ్యాహ్నం ఇంక ఇప్పుడేం వెళ్తాంలే, సాయంత్రం వెళ్దాం, సాయంత్రం పొద్దున వెళ్ళుంటే బాగుండేదిలే, ఇంక ఇప్పుడేమి, చక్కగా అట్లా బయటికి వెళ్ళి పానీపూరినో లేకపోతే ఇంకోటి ఏదో తినేసి వద్దాంలే, నెక్స్ట్ ఆదివారం వెళ్ళి దేవునికి ప్రార్థన చేసుకుందాం, లేకపోతే ఇదిగో మనసులో అనుకుంటే చాలులే అని పక్కన చెప్పే వాళ్ళు అనేకులు ఉంటారు. వెంటనే నీ మనసులో ఏమనిపించుద్ది? నా హృదయం దేవుని ఆలయం కదా, మరి దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, కాబట్టి నేను మందిరానికి వెళ్ళకపోయినా కూడా నా యొక్క ప్రయాణంలో కావచ్చు, నా యొక్క ఆలోచనలో కావచ్చు, నేను దేవుని ధ్యానం చేసుకుంటూనే ఉంటా. ఎందుకంటే నేను ప్రార్థిస్తే ఆయన నా మాట వినడా? ఏమా? మరి పక్కన వాళ్ళు చెప్పిన మాటలు మృదువైన మాటలుగా ఉన్నాయి, బాగా చెప్పారు, బాగుంది. ఎటుకు వెళ్తున్నావు? దేవుడికి దగ్గరగా వెళ్తున్నావా? దూరంగా వెళ్తున్నావా? దగ్గరగా వెళ్తున్నామా? లేదు. మనం అనుకుంటున్నాం నేను 24 గంటలు నా హృదయం ముందు దేవుని ఆరాధిస్తున్నాను కదా, మరి నేను ఎంతో దగ్గరగా ఉన్నా దేవునికి అని. కానీ వాస్తవానికి నువ్వు ఆరాధించే విధానము అలాగే నీ నడవడిక, నీ ప్రవర్తన ఒకే రీతిగా ఉన్నాయా లేదా ఆలోచించు. కళ్ళ ముందు టీవీ పెట్టుకొని, సీరియల్ పెట్టుకొని, సౌండ్ తీసేసి ముందు బైబిల్ పెట్టుకొని బైబిల్ చదువుతా సీరియల్ చూస్తాం. అంటే అట్లా చేసే వాళ్ళు ఉండుంటారు మేబీ అంటున్నా. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? బైబిల్ చదువుతున్నారా, టీవీని చూస్తున్నారా? ఏమా? ఎటు వెళ్తున్నారు? ఎందుకంటే దేవుడు మనకు సమాధానం చెప్తే మనం ఎప్పుడు పడిపోం. మనం ఎప్పటికీ కూడా మనం దేవుని యొక్క మాటలను ఆలకించలేని వారుగా ఉంటే కనుక మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలకి సమాధానం దొరకదు. ఎందుకంటే మనం సహవాసం చేస్తుంది సర్పంతో, దేవునితో కాదు, సర్పంతో మనం సహవాసం చేస్తాం. సర్పం మాటలు ఎలా ఉంటాయి? వెన్నవలే మృదువుగా ఉంటాయి. అర్థమైందా? కానీ దాని హృదయంలో ఏముంటుంది? నిజంగా సర్పం మేలు చేయాలని వచ్చిందా? కాదు కదా. దాని హృదయంలో కలహం ఉంది. దాని మాటలు ఎలా ఉన్నాయి? చమురు కంటే నునుపైనవిగా ఉన్నాయి.
మీరు తిన్న వెంటనే చావనే చావరు. మీ కళ్ళు తెరవబడతాయి. మీరు దేవుని వంటి వారు అవుతారు. దేవదూతల వలె మీరు వెలిగిపోతారు. వెంటనే ఇక మీరేముంది, ఇక మీదే రాజ్యం. మీరు కూడా ఇదిగో ఇక్కడ ఈ మామిడి చెట్టు మొలువు అనగానే మొలుసుద్ది. దానికి కాసిన కాయలు తీయగా ఉండు అంటే ఉండిపోతాయి. అంటే అలా చెప్పింది అనమాట. ఇవన్నీ చెప్పిందని కాదు, అలాగా చేసి వాళ్ళని ఏం చేసింది, మభ్యపెట్టింది. అయితే అవన్నీ ఏంటి, అవి వర తీసిన కత్తులే. వరలోంచి కత్తి బయటికి తీస్తే నెక్స్ట్ చేసేది ఏంటదమ్మా, సంహారమేగా. అవునా కదా? ఇప్పుడు మన శత్రువు నిలబడి ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, సడన్ గా కత్తి బయటికి తీశాడు, మీకు ఇచ్చి దండం పెట్టుకోవడానికి, ఆశీర్వదించమని కత్తి మీ చేతికి ఇచ్చి ఏం చేయడానికి, సమయం చూసి అదును చూసి తల నరికివేయడానికి. అదే అక్కడ సర్పం చేసింది. అర్థమైందా? దాని మాటల వలన, దాని యొక్క ఆ మాటలు అవన్నీ కూడా పడేసేలా చేసి వరదీసిన కత్తితో తల నరికేసింది, మరణాన్ని ఇచ్చేసింది, పాతాళానికి తీసుకెళ్ళిపోయింది. అవునా? కానీ ఆ మాటలు వినకుండా గనక నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొని. మనం అనుకున్నాం కదా, అయ్యా అవి తింటే ఇలాగవుతుందంట కదా, కళ్ళు తెరవబడతాయి అంట కదా, మేము కూడా నీ వంటి వాళ్ళం అవుతామంట కదా అంటే దేవుడు ఎంత చక్కగా చెప్పేవాడమ్మా. మా వంటి వాళ్ళ ఏది, మీరు మా స్వరూపులే, నా స్వరూపం అందే నిన్ను నేను నిర్మించుకున్నా, నా రాజ్య వారసునిగా నిన్ను చేసుకున్నా అని దేవుడు చెప్పడా? చెప్తాడా లేదా? ఎదుగా ఇప్పుడు చెప్పిన దేవుడు అప్పుడు చెప్పడంటమ్మా. అవునా? యేసు ప్రభువారు ఏమన్నారు, తండ్రి సింహాసనమందు మీరు కూర్చోవడానికి నేను చోటిస్తాను. ఎవరి సింహాసనం మీద? తండ్రి సింహాసనం మీదేగా. అవునా కదా? మరి సింహాసనం మీద ఇప్పుడు కూర్చోమని చెప్పిన దేవుడు ఆ రోజు కూర్చోనిడ, కూర్చొనిస్తాడా లేదా? కూర్చొనిస్తాడు. కాబట్టి నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీతిమంతులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సర్పం చెప్పింది అని వెంటనే కాయలు కోసి తినబోయేటప్పుడు దేవుని అడగటం కాదు. అర్థమైందా? చెప్పింది అర్థమైందా? ఏం చేసేటప్పుడు, సర్పం చెప్పింది విన్నాం, దాని మాటలకు పడిపోయాం, చెట్టు కాడికి వెళ్ళాం, కాయలు కూడా కోసాం, నోటికాడ పెట్టుకోపోయేటప్పుడు గుర్తొచ్చింది దేవుని మాట, వెంటనే తీసి అప్పుడు అడగడం కాదు. ఎందుకంటే నీ ఇంటెన్షన్ ఏంటి, తినాలని నువ్వు ఎప్పుడు అనుకున్నావో దాన్ని తిన్నట్టే నువ్వు లెక్క. అర్థమైందా? క్రియ చెయ్యక ముందే, అర్థమైందా, నీ యొక్క స్వయం కృతము అపరాధము కాక మునిపే ముందుగానే నీవు నీ భారము యెహోవా మీద మోపాల. అప్పుడు నీవు నీతిమంతుడిగా ఎంచబడతావు. అప్పుడు నీవు కదలకుండా నిలబడేలాగా దేవుడు చేస్తాడు. అర్థమైందా? ఇంకా ఏం చేస్తాడు చూడమ్మా. నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు, నేనైతే నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి, అక్కడ సర్పము మోసపుచ్చుచూ ఉంది కదా, మోసపుచ్చే ఆ యొక్క విధానంలో మోసపోకుండా దేవుని దగ్గరికి వచ్చి అడిగితే గనుక దేవుడు ఏం చేస్తాడు, ఆ సర్పాన్ని, నాశన కోపములో ఆ సర్పాన్ని పడేస్తాడు. అంటే లైక్ ఇక్కడ మనల్ని మోసం చేసేవారు, మనల్ని మభ్యపెట్టేవారు, దేవుని విషయం తప్ప లోకపరమైన విషయాలు మాట్లాడేటటువంటి వారిని గుర్తుపెట్టుకోండి, వారితో జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? లోకపరమైన మాట ఒక్కటి మాట్లాడినా కూడా మిమ్మల్ని ఆ యొక్క తేనె పూసిన కత్తికి వధించబోతున్నారని గమనించండి. అర్థమైందా? దేవుని బిడ్డలకు లోకంతో పని ఏంటమ్మా? ఉందా పని? లేదు. నీవు దేవుని బిడ్డగా ఎంచబడినప్పుడు లోకముతో నీకేంటి పని? నీకేమి కావాలో లోకములో దేవుడు సమస్తము సమకూరుస్తాడు. అవునా కదా? ఎందుకని? తన ప్రియులు నిద్రించుచుండగా సమస్తము కూడా ఏం చేస్తుంది? సమకూర్చబడతాయి, సమకూడి జరిగించబడతాయి. కాబట్టి లోకంతో నీకేంటి పని? ఒకవేళ ఆ రీతిగా ఉన్నటువంటి వారు లోకాన్ని పోల్చి నీతో మాట్లాడుతున్నారా, దేవుని విషయాలు కాకుండా, నీవు కూడా జారిపోతున్నావు అని గమనించు.
అట్టి వారితో జాగ్రత్తగా ఉండు, అట్టి వారికి దూరంగా ఉండు. అర్థమైందా? ఎందుకంటే నాశన కోపములో వారు పడబోతూ ఉన్నారు. ఎందుకంటే లోకం అనేది ఒక ఊబి వంటిది. దానిలో ఉన్నటువంటి ఆశలు నిన్ను లాగేస్తూనే ఉంటాయి తప్ప నిన్ను బయటికి పంపించవు. అర్థమైందా? రక్తాపరాధులు అవుతారు. ఎందుకని? ఎందుకు అవుతారు చెప్పండి రక్తాపరాధులు? సింపుల్ థింగ్. ఒకరు దేవుని రక్తాన్ని స్వీకరిస్తూ ఉన్నారు, అంటే దేవునిలో రక్షణ పొందుకున్నారు. ఓకే, వారి యొక్క విమోచన క్రయధనం ఏంటిది? యేసయ్య రక్తం. యేసయ్య రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి వారికి రక్షణ ఇచ్చి దేవుడు తన యొక్క సన్నిధిలోకి నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు లోకాన్ని గురించి చెప్పినటువంటి వారు వచ్చి వీరిని పట్టుకొని వెళ్ళిపోయారు అనుకోండి లోకంలో. ఆ రోజున యేసు ప్రభు వారి రక్తానికి సంబంధించి ఆ యొక్క తీర్పు తీర్చినటువంటి ఆయన ఈ యొక్క నిరపరాధ రక్తము గురించినటువంటి పాపము నా మీదకు నా బిడ్డల మీదకు రాకూడదని చేతులు కడుక్కున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న జనాంగం ఉన్నారు చూసారా, ఏమన్నారు? మా మీదకి మా పిల్లల మీదకి ఆయన రక్తాపరాధం వస్తే రానియండి అన్నారు కదా. అలాగున అవుతుంది అనమాట. ఎందుకంటే యేసయ్య రక్త క్రయధనమై ఉండగా దానిని విలువ ఇవ్వకుండా లాక్కపోయినటువంటి వారు ఆ క్రయధనాన్ని నేలను పోసిన వారు అవుతారు. ఆ నేలగార్చినటువంటి విధానము రక్తాపరాధం అవుతుంది. కనుక అలాగున కాక దేవుని గూర్చి దేవుని కొరకు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా నిన్ను జీవింపజేస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను దృఢపరుస్తుంది. దేవుళ్ళు నిన్ను అత్యంత అభివృద్ధి చెందేలాగా ఎత్తి పట్టుకుంటాడు. ఎందుకంటే దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు కాబట్టి, నీవు దేవుని యందు నమ్మకం ఉంచుకొని ఉన్నావు కాబట్టి. అర్థమైందా? కనుక మనం కూడా దేవుని మీద నమ్మకం ఉంచుకొని తెలుసో తెలియకో అవ్వ చేసినటువంటి విధానాన్ని మనము మరలా తెలిసి చేసేవారుగా కాక, లోకాన్ని గూర్చినటువంటి విషయాల గురించి మాట్లాడక వినక, మన అవసరతలు అక్కర్లు ఏమైతే ఉన్నవో అవి దేవునికి విన్నవించుకుంటూ దేవుని యొక్క అధ్యక్షతన సమస్తము తీర్చుకుంటూ ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా వర్ధిల్లి దేవునికి నామ మహిమార్థమైన జీవితాన్ని మనందరము జీవించుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్.